మరో బ్రేకింగ్ చూస్తున్నాం. గోదావరి వరద ఉధృతి కారణంగా కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం తీవ్ర వరద ప్రభావానికి గురైంది. గౌతమి, వైనతేయ, వశిష్ట, రుద్రగౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అనేక లంక గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. అప్పనపల్లి, ఎదురుబిడియం, కనకాయలంక ప్రాంతాల్లోని కాజ్వేలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రజల రవాణా కోసం అధికారులు ప్రత్యేకంగా పడవలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు. మొత్తం 17 లంక గ్రామాలపై వరద ప్రభావం పడినట్లు అధికారులు గుర్తించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా వరద నీటిలోకి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డి పర్యటించారు. బాధితుల సమస్యలను తెలుసుకుని వారికి తక్షణమే నిత్యావసర వస్తువులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా వరద దృశ్యాలను మనం చూస్తున్నాం. పలు లంక గ్రామాలు వరద నీటికి విలవిలలాడిపోతున్నాయి. ఊరు ఏరు ఏకమైందా అన్నట్టుగా అక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్థానిక నాయకత్వం వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పడవల్లో వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా లంక గ్రామాలు నీట మురిగిన దృశ్యాలను ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూడొచ్చు. రైట్, ఇక వరద ముంపుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, శబరి, గోదావరి నదుల ముంపు ప్రభావంతో పలు లంక గ్రామాలు వెలువెల్లాడుతున్నట్టుగా మనం స్క్రీన్ పై అయితే చూస్తూ ఉన్నాం. సో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అంటే వంశీ, భద్రాచలం వద్ద ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన ధవళేశ్వరం వద్ద మాత్రం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భారీ స్థాయిలో వరద ప్రవాహం ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు పోతూ ఉంది. 15 అడుగుల వరకు కూడా చేరుకోవడం జరిగింది. సముద్రంలోకి 14,60,000కు పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ నీరంతా కూడా కింద దిగున ఉన్నటువంటి లంక గ్రామాల మీద ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. భారీ స్థాయిలో వరద తాకిడి తగలడంతో లంక గ్రామాల మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. ఇదే క్రమంలో పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాలు జలమయం కావడం జరిగింది. అప్పనపల్లితో పాటు ఎదురుబీడియం, కనకాయలంక, కాజ్వేలు నీట మునగడంతో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క నిత్యావసర అత్యవసర సేవల కోసం అధికారులు వెంటనే పడవలను ఏర్పాటు చేశారు. వారు ఏ సహాయం కావాలన్నా కూడా ప్రస్తుతం పడవల్లో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రోడ్డు మార్గం అంతా కూడా నీటితో నిండిపోవడం జరిగింది. అంటే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఏళ్ల తరబడి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ బ్రిడ్జిల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం 1-2 చోట్ల జరుగుతున్నటువంటి నిర్మాణాలు కూడా ఆలస్యం అవుతూ ఉండడంతో ఇప్పుడు కూడా గోదావరి నీరు చుట్టుముట్టడంతో లంక గ్రామాల ప్రజలు ప్రస్తుతం పడవల్లోనే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. దాదాపు 17 లంక గ్రామాలపై వరద ప్రభావం కనిపించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక పక్క కూటమి నాయకులు, మరో పక్క వైసీపీ నేతలు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది ఇదే సమస్య రిపీట్ అవుతుంది కాబట్టి ఈ లంక గ్రామాలకు శాశ్వత పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం చూపించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి ఈ భారీ వరదంతా కూడా ఈ గౌతమి, వైనతేయ, వశిష్ట, రుద్రగౌతమి ఈ నదుల వరకు వచ్చేసరికి ఇంకా మరింత ఉధృతంగా వరద నీరు పారుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం భద్రాచలంలో వరద తగ్గుముఖం పట్టడంతో ఇవాళ సాయంత్రం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వరద తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే సాధారణ పరిస్థితులు రావడం కోసం మరొక 2-3 రోజులు పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు రానున్నటువంటి 48 గంటల పాటు కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు అయితే స్థానికంగా కనిపిస్తున్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ గణేష్.